మొదటిసారి ఎప్పుడు మైక్ తీసుకున్నారు అసెంబ్లీలో? ఏ చర్చ మీద మాట్లాడారు? డ్రౌట్ పైన మాట్లాడడం జరిగింది. అంటే సివియర్ డ్రౌట్ ఉంది, ఇబ్బంది పడుతూ ఉన్నారు, కరెంట్ ఉండట్లేదు, వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి లేదు, అప్పులు ఎక్కువ ఉన్నాయి, టిఫిన్లు కూడా తీసుకుపోయేటువంటి పరిస్థితి లేదు గ్రామాలలో, కాబట్టి ఖచ్చితంగా మీరు మిడ్ డే మీల్స్ కూడా పెట్టండి కాలేజెస్కి కూడా అని చెప్పేసి డ్రౌట్ సిచ్యువేషన్ ఎదుర్కొనే విధంగా ఇన్పుట్ సబ్సిడీ అవన్నీ ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది ఫస్ట్ టైం. ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, నియోజకవర్గ అభివృద్ధిని చేసుకోగలిగారా? లేదంటే చాలా వరకు అయితే చేయలేకపోయినాం. ఎందుకంటే టీడీపీ అధికారంలో ఉంది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, కానీ బాగా మాట్లాడి పోరాటం మాత్రం చేసేది. జిల్లా పరిషత్లో కానీ మేము ఫస్ట్ ఎలక్షన్స్లో ఎటువంటి హామీలు ఇవ్వలేదని, కాబట్టి అంటే జిల్లా పరిషత్లో మాట్లాడడం కానీ లేదంటే ఇక్కడ అసెంబ్లీలో కానీ మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇవి చేయండి అవి చేయండి అన్నప్పుడు పాపం కొంతమంది మినిస్టర్స్ ఇచ్చినా కూడా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ఉందంటే అప్పుడు ఉన్నటువంటి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా నాతో పాటు, వాళ్ళు వెళ్ళి అక్కడ అడ్డుకోవడం, నీకు చేయాలని అన్నా మేము చేయలేకపోతున్నామమ్మా అని చెప్పేసి మినిస్టర్స్ చెప్పడం అటువంటివి చాలాసార్లు జరిగింది. సో మాకు ఒకటే ఆయుధం ఉండేది అప్పుడు, ఏదంటే లెటర్స్ రాసి మినిస్టర్స్కి ఇచ్చేది, ఆ లెటర్స్ తీసుకొచ్చి ప్రజలకు చూపించేది. మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, వారు ఇవ్వట్లేదు, సో అడ్డుకుంటున్నారు అని చెప్పేసి ప్రజలకు చెప్పేది. అంటే తొలిగా మీరు అసెంబ్లీలో డ్రాఫ్ట్ మీద ప్రసంగించినప్పుడు సమీకరణ ఎలా వచ్చింది? మీ తోటి ఎమ్మెల్యేల నుంచి అందరి నుంచి కూడా ఎలాంటి? చాలా భయపడుతూ మాట్లాడడం జరిగింది. అసలు వాయిస్ నాకు అప్పటి వరకు బయట కూడా ఎక్కువ మాట్లాడినటువంటి సందర్భంలో, ఎన్నికల ప్రచారంలో కూడా మాట్లాడమంటే నేను ఏడ్ చేసిన తప్పితే నాకు మాట్లాడడం రాలేదు, మైక్ పట్టుకొని మాట్లాడేంత ధైర్యం అప్పుడు లేకుండే. సో అసెంబ్లీలో ఫస్ట్ మాట్లాడినప్పుడు వాయిస్ షేక్ అవుతూ కొంచెం షివరింగ్గా మాట్లాడడం జరిగింది. అందరూ ఏంటంటే బాగా మాట్లాడడం ఎంకరేజ్ చేయడం జరిగింది, బాగా మాట్లాడడం మళ్ళీ మాట్లాడుతూ ఉంటే అలవాటు అయిపోతుందిలే, టెన్షన్ పడకు అని చెప్పేసి. కొంతమంది ఎమ్మెల్యేస్ అయితే నీకంటే ఎవరు పెద్ద ఇది లేదన్నట్టుగా, నీకు అన్నీ తెలుసు అన్నట్టుగా నువ్వు మాట్లాడు, ముందు ఎవరిని చూడకు, నువ్వు మాట్లాడాలని అనుకున్నదే నువ్వు ఒక ప్లేస్ని కాన్సన్ట్రేట్ చేసి అక్కడ మాట్లాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది నాకు. అంటే ప్రతిపక్షంలో ఉండడం వల్ల ఫస్ట్ టైం మేము చాలా నేర్చుకోవడం జరిగింది. అంటే గవర్నమెంట్లో ఉంటే ఏంటంటే ఈజీ గోయింగ్ ఉంటుంది, ఏ మినిస్టర్ దగ్గర పోయినా లేకుంటే ఏ ఆఫీసర్ దగ్గరికి పోయినా పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. కానీ అదే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏంటంటే పోయినప్పుడు అంత ఈజీగా మనల్ని రిసీవ్ చేసుకోరు. సో అట్లా మేము పోరాటం చేసుడు స్టార్ట్ అయిపోయింది. ఆ పోరాటాల నుంచే విజయం సాధించుకోవడం జరిగింది. అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ అంటే ఏ ఇష్యూలో అయినా కూడా అట్లా నేర్చుకోవడం జరిగింది. సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా పెరిగింది. అసెంబ్లీలో రెండవ అంశం ఏది మాట్లాడారు రెండవసారి మీరు? ఇంకా అంత పెద్దగా కాలేదు, మంచి కరువు మీద అయితే బాగా మాట్లాడారు. అట్లా అంటే చాలా మాట్లాడాం. అంటే 0 అవర్స్లో కాన్సెన్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎత్తడం, లేదంటే ఏదో ఒక రకంగా చర్చలు జరిగేటప్పుడు మాట్లాడడానికి అవకాశం ఏమని చెప్పేసి చేతెత్తి ఇష్యూస్ పైన మాట్లాడుతుంది. ఒకటి చెప్పండి, మీరు మిట్టల్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడి మీద గెలుపుకు కారణం అంటే మీ మీద ఉన్న సానుభూతి నిజంగా ప్రజల్లో మీకు బలం ఉన్నిందా? మీ కుటుంబానికి సానుభూతి ప్లస్ ఏంటంటే మా కుటుంబం పైన ఉన్నటువంటి అభిమానం రెండు కూడా కలిసి రావడం జరిగింది. అంటే మిట్టల్ రెడ్డి గారు అంత సీనియర్ నాయకుడిని ఈమె ఎదుర్కొంటుందా అని కొన్ని సందర్భాలు అనుకున్నా, నాతో పాటు కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా కలిసి రావడం జరిగింది ఆ రోజు. అంటే టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో వాసుదేవరావు గారు అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఉండే మా నియోజకవర్గంలో, సో వారు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన వస్తుందని, రాకపోయేసరికి నాకు ఇచ్చే వరకు కూడా కొంత నిరాశపడ్డా కూడా మళ్ళీ అందరు కలిసి కన్విన్స్ చేస్తే వచ్చి ఫస్ట్ నుంచి మొన్నటి వరకు వచ్చి చనిపోవడం జరిగింది. ఇప్పుడు సో మొన్నటి వరకు కూడా నన్ను ఒక కూతురులా చూస్తూ దాన్ని ఫుల్ ఎంకరేజ్ చేస్తుంది ఇంకా. సో అట్లేందంటే వాళ్ళు నన్ను ఒక కుటుంబ సభ్యురాలాగా, నేను వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా వారు ఆదరించడం, అభిమానించడం, నాకు సహకరించడం, తెలియని విషయాలు చెప్పడం, ఇటువంటివన్నీ వాళ్ళు చేస్తూ రావడంతో నేను ఈ స్థాయికి రావడం జరిగింది. ఈరోజు మీరు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.